సమయాన్ని బట్టి సంఘముగా కూడి ఆయన ప్రార్థించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి ఆయనకి ఎంత వందనములు స్తుతులు స్తోత్రాలు. ఆ ఈ యొక్క ప్రార్థనకి సహాయకరంగా కొన్ని నిమిషాలు కొన్ని వచనాలు మనం చదువుకొని ధ్యానించి మన ఆ ప్రార్థనకు సహాయకరంగా ఉన్న వచనాలు ధ్యానించి మనం ప్రార్థనలోకి వెళ్దాం. బైబిల్లో చూస్తే బైబిల్లో లేకపోతే బైబిల్లో ఉన్న ప్రార్థనలన్నీ కూడా మోడల్ ప్రేయర్సే. ఇవన్నీ నమూనా ప్రార్థనలు. ఆ యొక్క ప్రార్థనల ఆధారంగా మనం కూడా వాటిని అనుకరించి మనం కూడా అదే విధంగా ప్రార్థిస్తాం. బైబిల్లో మన పితరులు ఎప్పుడైతే వారి యొక్క ప్రార్థించినప్పుడు వారు మొదటగా దేవుణ్ణి స్తుతించారు, గణపరిచారు, ఆయన్ని మహిమపరిచారు. ఆ తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యాలను వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు. ఆ తర్వాత వారి యొక్క విన్నపాలు సమర్పించుకున్నారు. దానికి ముందు ఇంకా చాలా మంది మన పితరులు వారి యొక్క పాపాలను కూడా ఒప్పుకున్నారు. వారి యొక్క పాపాలనే కాదు, వారితో ఉండే జనాంగం యొక్క ప్రజల యొక్క పాపాలను కూడా ఒప్పుకున్నారు. యెషయా ప్రవక్త అయితే మనకు బాగా తెలిసిన అధ్యాయము వచనము 6వ అధ్యాయము యెషయా 5వ వచనంలో ఈయన ఒక మేజర్ ప్రాఫిట్. ఈయన ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన తను తాను అపవిత్రుడిగా చూసుకున్నాడు. తన యొక్క అపవిత్రతను చూసుకున్నాడు. ఆ విషయాన్ని 5వ వచనంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ప్రవచించాడు. కానీ దీని అర్థం ఏంటంటే వెలుగులోనికి వెళ్ళినప్పుడు చీకటి దూరం అయిపోతుంది. వెలుగులోనికి వెళ్ళినప్పుడు చీకటి దూరం అయిపోతుంది. అదే రీతిలో మన అపవిత్రత కూడా ఆ యొక్క వెలుగులో కనబడుతుంది. అప్పుడు కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని మనం సరిచేసుకొని ప్రార్థనలోకి రావాలి. బైబిల్లో చూస్తే చాలా అసాధారణ ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. అసాధారణ ప్రార్థనలు అంటే నేను ప్రార్థించే రీతిగా కాకుండా కొన్ని ప్రార్థనలు జాషువా ప్రార్థించాడు. సూర్యుడాను నిలిచిపో అంటే నిలిచిపోయాడు. ఎలైజా ఆగిపో వర్షం అంటే ఏలియా వర్షం ఆగిపో అంటే ఆగిపోయింది. అట్లే ఎజికియా యొక్క జీవితాన్ని దేవుడు పొడిగించాడు. అదే విధంగా యోనా పోయి సముద్ర గర్భంలో ఉన్న చేపలో నుంచి లోపల నుంచి ప్రార్థించాడు. ఈ విధంగా చూసినప్పుడు ఇవన్నీ చాలా అసాధారణమైన ప్రార్థనలాగానే కనిపిస్తాయి, కానీ దేవుడు వాటన్నిటికి జవాబిచ్చాడు. ఇప్పుడు మరొక అసాధారణమైన లేక తేలికపాటైన ఒక అధ్యాయాన్ని చూసి ఇక్కడ అట్లా ఏ విధంగా ప్రార్థించాడో దానికి అనుగుణంగా మనం కూడా మన యొక్క రెస్పాన్స్ ద్వారా దేవునికి ప్రార్థిద్దాం, నేర్చుకుందాం ఎట్లా ప్రార్థన చేయాలని. ఈ యొక్క సాయంత్రము ఈ యొక్క ధ్యాన నిమిత్తము ప్రావెర్బ్స్ చాప్టర్ 30 సామెతలు 30వ అధ్యాయము 1 నుంచి 9 వరకు నేను చదువుతాను. సామెతలు 30వ అధ్యాయము 1 నుంచి 9 వరకు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికెలతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు వగదవు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎళ్ళ నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.
ప్రభు సహాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థన నీకు సంపూర్ణ ఇంతవరకు ఇచ్చిన మన సమయాన్ని బట్టి ఎంత వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా కొన్ని మాటలు ధ్యానించుండగా సామెతలు 30 అధ్యాయం నుంచి మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క తలంపులు నీవు మాట్లాడితే కానీ మాకు మేలు కలగదు ప్రభా. నా సొంత మాటలు తలంపులు అయితే ప్రభా దేనికి ప్రయోజనం ఉండదు ప్రభా, ఎవరికి ప్రయోజనం ఉండదు ప్రభా. జ్ఞాపకం చేసుకొని నీ సిలువ చాటున మరుగుపరిచి నీ నోటికి బోరగా మాత్రం వాడుకోమని మిగతా సమయాన్ని ఆశ్రయించుకొని మౌన్ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. సో ఈ భాగం చూసాము 30 అధ్యాయము సామెతలు. ఈ సామెతలు మనకు తెలుసు, సామెతలు అనగానే సొలొమోను రాశాడు అని చెప్తాము. కానీ ఇక్కడ 30 అధ్యాయం చూస్తే పైన హెడ్డింగ్ మొదటి వచనంలోనే ఉంది, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. అంటే ఆగూరుతో చేత రాయబడిందని ఆయన మాటలని మనం ఎరుగుతున్నాం. ఇక్కడ ఈ ఆగూరు యొక్క తండ్రి పేరు కూడా రాయబడింది యాకే. ఆగూరు ఆ తండ్రి గురించి కానీ ఇక్కడ తప్పితే మరెక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, లిఖింపబడలేదు. ఈ యొక్క 30వ అధ్యాయంలో మాత్రమే ఆగూరు గురించి వ్రాయబడి ఉంది. మిగతా ఎక్కడ కూడా బైబిల్లో ఈయన గురించి ప్రస్తావన లేదు. ఈ యొక్క ఆగూరు అంటే కూర్పరి, కూర్చేవాడు, సమకూర్చేవాడు అని అర్థం. అంటే ఆత్మలను కూర్చేవాడు అని కూడా అర్థం. ఆయన తండ్రి అని యాకే అంటే అర్థం ఏంటంటే భక్తిపరుడు, దేవునికి భయపడేవాడు. యాకేనేమో దేవునికి భయపడేవాడు, కొడుకేమో ఆగూరేమో సమకూర్చేవాడు. ఇది వీరి కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే తండ్రి అయిన యాకే భక్తిపరుడు కాబట్టి కుమారుడు కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఇది మన జీవితంలో కూడా మనం చూస్తాము, లేకపోతే మన పితరుల జీవితంలో కూడా మనం అనేక సార్లు చూస్తాం. తల్లిదండ్రుల భక్తి జీవితాన్ని బట్టి పిల్లలకి ఎప్పటికీ దీవెనకరం. మాది మన సొంత విషయాల్లో కూడా కావచ్చు. మనం కూడా అనేక సార్లు మన సాక్ష్యాల్లో చెప్తాం, మా తల్లిదండ్రులు బట్టి మేము ఈ విధంగా ఉన్నాను. నేను కూడా అదే చెప్తాను. మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇంకా చూస్తే బైబిల్లో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. నోవాహుని బట్టి వారి పిల్లలు లేకపోతే వారి కుటుంబం ఆశీర్వదింపబడిందిగా, ఈ భూలోకంలో మిగిలిందిగా ఉన్నది. అప్పుడు అదే విధంగా అబ్రాహాముని బట్టి ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు. అందుకే ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనంలో అబ్రహాము నా మాట విని ఆజ్ఞలను పాటించాడు కాబట్టి నేను నిన్ను అంటే ఇస్సాకును ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అంటే అబ్రహాము దేవునికి భక్తిపరుడుగా ఉండడాన్ని బట్టి ఇస్సాకును తన కుమారుడిని ఆశీర్వదించాడని 26వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో రాయబడి ఉంది. ఇది మరొకసారి మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనం అనుభవించాము, అనేక సార్లు చెప్తా ఉంటాం చాలా మంది జీవితాల్లో. అదేవిధంగా కీర్తనలు 37:25లో చూస్తే నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఇటువంటి గొప్ప వాగ్దానాన్ని ఆయనలో ఉండే ప్రజలకి, ఆయన నమ్మే విశ్వాసులకి దేవుడిచ్చాడు. అంటే వారి పిల్లలకి ఎటువంటి ప్రమాదం లేదు, వారు ఎప్పటికీ భిక్షమెత్తరు అని, విడవబడరు అని మనకి వాగ్దానం దేవుడిచ్చాడు. ఇక్కడ చూస్తే ఈ అధ్యాయంలో ఆగూరు సమకూర్చేవాడు, తండ్రి ఏమో భక్తిపరుడే కాకుండా మన జీవితంలో కూడా మనం ఈ అధ్యాయం గురించి ఈ వచనంలో మనం మనకి ఈ వచనం ఏం చెప్తుందంటే మనం కూడా మన పిల్లల కోసం ఏమైనా సమకూర్చాలి అంటే అది భక్తి జీవితమే అని మనకు చెప్తా ఉంది. వారి కోసం మనం పెద్ద బ్యాంక్ అకౌంట్ ఉండటం అవసరం లేదు, ఉండటం మంచిదే, తప్పు లేదు. అయితే ఈ యొక్క
భక్తి జీవితం అనేది మనకెంతో, తద్వారా మన పిల్లలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని మనకు తెలియజేస్తుంది. మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, కానీ మనం మన పిల్లల కోసం ఎంత భక్తి జీవితాన్ని సంపాదించాము అనేది ముఖ్యం అని ఇక్కడ ఈ వచనాలు చెప్తా ఉన్నాయి. అందుకే మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మత్తయి సువార్త 12:30లో దేవుడు అంటున్నాడు, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడు. అయితే ఇక్కడ యాగూరు సమకూర్చేవాడుగా ఉన్నాడు. మనం కూడా సమకూర్చే వారంగా ఉండాలి. మనం వ్యక్తిగతంగా ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ ఈ విధంగా అనుకోవచ్చు, నేను నా ఆత్మీయ జీవితంలో ఎంత సమకూర్చాము, ఎన్ని ఆత్మలను సమకూర్చాము, ఎన్ని ఆత్మలను ఆయన దగ్గర తీసుకొచ్చాము. నీవు నేను వ్యక్తిగతంగా వేసుకోవాల్సిన ప్రశ్నే. ఎందుకంటే ఈ భూలోకంలో మనం ఏమి సంపాదించుకున్నా అవి మన వెంట రావు, మనకందరికి తెలిసిందే. ఒక ఆయన ఉన్నాడు, లూకాసు వార్త 12:21లో, ధనవంతుడు అన్ని సంపాదించుకున్నాడు, తినుము త్రాగుమన్నాడు. దేవుడు అన్నాడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే నీ పరిస్థితి ఏంది? సో ఇక్కడ ఈ యొక్క ఆగూరు, అదే విధంగా యాకే గురించి మనం చదివాం. ఇక్కడ చూస్తే 7వ వచనము 8వ వచనంలో, ప్రావెర్బ్స్ 37:8లో చూస్తే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. మనం కూడా ఆగూరు ప్రార్థించిన అదే దేవుడికి, ఎన్నడూ మారని దేవుడి దగ్గరికి వచ్చాము. ఈ యొక్క సాయంకాల సమయంలో మనం కూడా జవాబు వస్తుందని ఎరిగి ఆయనకి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే మనకు అనేక సార్లు ఈ యొక్క వ్యక్తిగత కుటుంబ అనుభవం కలిగి ఉన్నాం, సంఘ అనుభవం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఆయన అనేక సార్లు మనకు జవాబిచ్చాడు కాబట్టి. ఎందుకంటే కీర్తనలో 65:2 ప్రకారం ఆయన పేరే ప్రార్థనలు ఆలకించే దేవుడు. అయితే మనం ప్రార్థించినప్పుడు తన చిత్తానుసారమైన మన ప్రార్థనలకు ఆయన జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. మన ఇష్టం వచ్చినట్టు కాకుండా, మన ఇష్టం వచ్చిన టైం ఫ్రేమ్లో కాకుండా, ఆయన చిత్తానుసారంగా ఆయన మనకి జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఆగూరు అందుకే 2వ వచనంలో చెప్తున్నాడు, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు. ఒక రకం చెప్పాలంటే ఆగూరు చెప్తా ఉన్నాడు, నాకు అసలు తెలివే లేదు, నాకు జ్ఞానమే లేదు, నేను అసలు చదువుకోనే లేదు, దేవుడి గురించి నాకు అసలు తెలియనే తెలియదు. అటువంటి తెలివి లేని ఆయన ఒక రకం చెప్పాలంటే ఏం చెప్తున్నాడంటే, ఆయన్ను ఆశ్రయించే వారికి ఆయనే కేడమని చెప్తా ఉన్నాడు 4-5 వచనాలు. ఆగూరు చెప్తున్నాడు, దీనికి ఏదో పెద్ద చదువుకోని అవసరం లేదు, డాక్టర్ పిహెచ్డి ఏం కావాలి, ఆయన ఆశ్రయించే వారికి ఆయనే కేడమని చెప్తున్నాడు. మనకు కూడా తెలుసు, ఈ లోకంలో బాగా చాలా మంది డెవలప్డ్ కంట్రీస్ లో, ఇంక్లూడింగ్ ఇక్కడ కూడా, మనం సువార్త ప్రకటించేటప్పుడు కానీ, లేకపోతే వారి గురించి తెలుసుకున్నప్పుడు కానీ, వాళ్ళ చదువు చాలా ఎక్కువ ఉంటది. వాళ్ళ చదువును బట్టి వాళ్ళ దేవుడు ఉన్నాడా, దేవుడు ఎక్కడున్నాడు చూపెట్టని ప్రశ్నిస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడైతే ఈయన ఏం చదువు లేదంట, దేవుడే నాకు ఆశ్రయం అని చెప్తా ఉన్నాడు. ఆయన నమ్మిన వారికి ఆయనే కేడమని అని చెప్తా ఉన్నాడు. అందును బట్టి ఆయన నమ్మిన వారంగా ఆయన పాద సన్నిధికి, ఆయన పాదపీఠం వద్దకి ఈ యొక్క సాయంకాల సమయంలో వచ్చాం. అందుకే 7వ వచనంలో, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనిచున్నాను, చనిపోక ముందు నేను వాటిని నాకు అనుగ్రహించు.
నేను ప్రార్థిస్తున్నాను, కానీ నేను చనిపోకముందే అవి అనుగ్రహిస్తే నేను చూస్తాను అని చెప్తా ఉన్నాడు. ఈ యాగూరు 2 మనవుల గురించి, 2 విషయాల గురించి దేవుని ప్రార్థిస్తా ఉన్నాడు. ఈ 2 చనిపోకముందే అనుగ్రహింపబడాలని కూడా ప్రార్థిస్తా ఉన్నాడు. కొన్నిసార్లు పెద్దవారు అనేకులు వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలకు వెంటనే, లేకపోతే వారి కాలంలోనే బతుకున్నప్పుడే జవాబు వస్తుందని ఎదురు చూచే అనటం అనేది నార్మల్, అది సామాన్యమే. అయితే అనేక సార్లు మనం అనుకున్నది ఒకటైతే, దేవుడు తన చిత్తానుసారంగా ఆయన ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే దాటికి ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనకు అందరికి తెలిసిన విషయమే. అది తెలిసి ఆగూరు ఈ విధంగా ప్రార్థించి ఉండొచ్చు. మనకందరికి తెలిసిన దైవ సేవకుడు జార్జ్ ముల్లర్ ఇంగ్లాండ్ లో ఉండేవాడు 18వ శతాబ్దంలో. ఆయన ప్రపంచం అంతా తిరిగి సువార్త ప్రకటించాడు. ఐరోపా ఖండము, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా, దాదాపు తిరగని ప్రదేశం లేదంటే అట్లా చెప్పొచ్చేమో, అంతా తిరిగి సువార్త ప్రకటించాడు. ఆయన బ్రతికున్న దినాల్లో ఆయన ఫ్రెండ్ కొడుకులు ఉండేవాళ్ళంట, వేరే ఫ్రెండ్ వాళ్ళ కొడుకులు 5గురు ఉండేవాళ్ళంట. వారి కోసము ప్రార్థిస్తా ఉండేవాడంట, తెగక ప్రార్థిస్తా ఉన్నాడు. ఆయనకి బాగలేకపోయినా బాగున్నా వాళ్ళ గురించి ప్రార్థించడం అనేది మర్చిపోకుండా వారి యొక్క రక్షణ కొరకై ప్రార్థిస్తా ఉండేవాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత మొదటి వ్యక్తి 5గురిలో ఒకళ్ళు రక్షణ పొందాడంట. కొన్ని సంవత్సరాలు రెండో వాడు, మూడో వాళ్ళు కూడా వ్యక్తి కూడా రక్షణ పొందాడంట. ఇంకా మిగతా 2 ఉన్నారు, వారి కోసం ఇంకా ప్రార్థిస్తానే ఉన్నాడంట. ఆయన 52 సంవత్సరాలు వారి కోసం ప్రార్థించి మహిమలోనికి పిలువబడ్డాడు. ఆయన మహిమలోనికి పిలువబడినప్పుడు ఆ 2 ఇంకా రక్షణ పొందలేదు. అయితే ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ 2 కూడా రక్షణ పొందారు. దేవుడు ఆ విధంగా ఆయనకు ప్రార్థనలకి ఆ విధంగా జవాబిచ్చాడు. అందుకే మనకు బాగా గుర్తున్న వచనం ఏంటంటే లూకా 18:1, విసుగకుండా నిత్యం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఆయనే చెప్పాడు మనకి విసుగకుండా. అందుకే మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఇంతకీ ఆ 2 మనవులు ఆగూరు అడిగిన ఈ యొక్క సామెతల 30 అధ్యాయంలో ఆ 2 మనవుల సంగతి ఏంటంటే, మనం ఆలోచిస్తే 8వ వచనము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. ఇవి భౌతిక సంబంధమైన ఫిజికల్ నీడ్స్ కి సంబంధించినవి కావు. చెప్పాలంటే మనల్ని మనము సరి చేసుకునే ప్రార్థన. ఆగూరు తనకు తను సరి చేసుకోవాలనే అటువంటి దృక్పథంతో అటువంటి ప్రార్థన చేశాడు. మనకు తెలుసు దేవుళ్ళు బైబిల్లో అనేక ప్రార్థనలు విన్నాం. సొలొమోన్ అయితే 2వ దినవృత్తాంతాలు 1:7 దేవుణ్ణి ఒక వరం అడిగాడు. అక్కడ దేవుణ్ణి వరం అడిగిన దేవుణ్ణి చూస్తాం మనం. అదే విధంగా కీర్తనలు 27:4 దావీదు అంటాడు, ఆయన యొక్క ప్రసన్నతను చూచుటకు, ఆయన యొక్క ఆలయంలో ధ్యానించుటకు, జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసించడానికి నాకు అటువంటి వరం ఇవ్వని దావీదు అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే మనిషి యొక్క మానవ స్వభావము వ్యర్థమైన వాటి మీద మన మనసే ఉంటుంది, వేరే వాటిపైన ఉండదు. వ్యర్థమైన వాటిపైనే మన మనసు ఉంటుంది. అందును బట్టి ఈ దైవజనులు అట్లాంటివి అడగట్లేదు, ఫిజికల్ నీడ్స్ గురించి అడగట్లేదు, ఆత్మ సంబంధమైన నీడ్స్ గురించి అడుగుతున్నారు. ఎందుకంటే దావీదుకి బాగా తెలుసు, లేకపోతే దేవుడికి బాగా తెలుసు. కీర్తనలు 94:11 నరుల ఆలోచనలు వ్యర్థమని యెహోవాకు తెలిసి ఉన్నవి. కీర్తనలు 94:11 ఈ విధంగా రాయబడింది, నరుల ఆలోచనలు వ్యర్థం. దీన్ని మనం గిన సంపూర్ణంగా గ్రహించే వరంగా ఉంటే
మన యొక్క తలంపులు, మన యొక్క భారాలు, మన యొక్క ఆలోచనలు, మన అన్ని తీసి ఆయన పైన వేసే వారంగా ఉంటాం. ఎందుకంటే ఆయనే మన ప్రాబ్లం సాల్వర్. మనము వ్యర్థమైన వాటి గురించి ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకొని అవసరం లేదు. అదేం మన బైబిల్ చెప్తా ఉంది. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం మాట్లాడే మాటలే వ్యర్థమైన మాటలు అంటాడు. మనం మాట్లాడే మాటలే వ్యర్థాలు. అదేవిధంగా కీర్తనలు 24:4లో మన మనస్సంతా వ్యర్థమైన దాని మీదే ఉందంట. ఇది నిజం. ఇది మానవ నైజం. ఇంకా చెప్పాలంటే జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి 2:11లో ఈ విధంగా అంటాడు, అన్ని వ్యర్థమే అంటాడు. ఇంత మహాజ్ఞాని అన్ని వ్యర్థమే అన్నాడు. ఇవన్నీ మనకి జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ వచనాలు బైబిల్లో మనకి మరొకసారి తెలియనివే కాదు కానీ మరొకసారి మనల్ని ఏ విధంగా సరి చేసుకోవాలో, వ్యర్థమైన వాటి మీద ఏ విధంగా మనసు ఉండకూడదో, ఏ విధంగా ఆగూరు ప్రార్థిస్తున్నాడు మనకి ఒక మాదిరికరమైన ప్రార్థనగా ఉంది. ఇంకా ఏమంటున్నాడు ఆగూరు? అబద్ధాలు కూడా నాకు దూరమగును గాక అంటున్నాడు. ఇదే సామెతలు 12:22లో అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఇటువంటి దృక్పథం కలిగి దేవుని యొద్ద ప్రార్థించడానికి, విన్నపాలు సమర్పించుకోవడానికి, ఆయన యొక్క 2 మనవులు దేవునికి ఇవ్వడానికి ఇటువంటి దృక్పథంతో వచ్చాడు ఆగూర్. ఆయన యొక్క సొంత ఫిజికల్ నీడ్స్ గురించి రాలేదు కానీ ఇటువంటి దృక్పథం కలిగి వచ్చాడు. 8-9 వచనాలు చూస్తే, అదే సామెతలు 30:8-9 వచనాలు చూస్తే, వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా నుంచుము, పేదరికనైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ యొక్క ప్రార్థన చదువుతుంటే మీరు కానీ మనం మళ్ళీ ఎవరైనా కానీ, లేకపోతే మనకు తెలిసిన వారు ఎవరైనా కానీ ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? జలకి ఎంతమంది కూతుర్లు? 2 కూతుర్లు. ఇమ్ము అదే వచనంలో, అదే అధ్యాయం 15వ వచనంలో ఉంది. అది మన ప్రార్థన. ఇక్కడైతే ఈయన ఆ విధంగా ప్రార్థించలే. వ్యర్థమైన వాటిని, నాకు అసలు డబ్బులు ఎక్కువ ఇవ్వద్దు, లేకపోతే నా ఐశ్వర్యం ఎక్కువ ఇవ్వద్దు, లేకపోతే మరీ పేదగా ఉండకుండా చేయి, మిడిల్ మధ్యలో ఉండేట్టు. ఎందుకంటే ఆ విధంగా ఉంటేనే నేను నిన్ను బాగా ఘనపరుస్తానేమో, స్తుతిస్తానేమో, మహింపరుస్తానేమో అనే దృక్పథం కలిగి వచ్చాడు ఈయన. అయితే అడగడం, ప్రార్థించడం మన నైజం, మన ధర్మం కూడా. ఎడతెక్క ఆయనే మనం ప్రార్థించమన్నాడు కాబట్టి మనం ప్రార్థిస్తాం. అయితే ఆయన చిత్తానుసారంగా మనకి జవాబు వస్తుంది. మన ఇష్టం కాదు, ఆయన చిత్తానుసారంగా మనకి జవాబు వస్తుంది. అనేక సార్లు ఆ యొక్క జవాబు లేట్ అయితే మనకు అనేక సార్లు ఆవేదన, దుఃఖం కూడా కలుగుతూ ఉంది. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఆలస్యం, జవాబు కొరకైన ఆలస్యం ఆశీర్వాదకరమే అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని ఉదాహరణలు మనం చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఈ యొక్క ఆలస్యం అనేది ఎంత మాత్రము అపాయం కాదు. ఇది అంత ఆశీర్వాదం, మన ఆశీర్వాదం కొరకే. అయితే అనేక సార్లు మనము అపార్థం చేసుకునే వారుగా ఉన్నాం. అనేక సార్లు విసిగిపోయేవారుగా ఉన్నాం. దేవుడేం విసగకుండా ప్రార్థన చేయమంటే మనమేం విసిగిపోయేవారుగా ఉన్నాం. నేను ఎప్పటి నుంచో చేస్తున్న ప్రార్థన మన లిస్ట్ కూడా చాలా అట్లే ఉండిపోతుంది. ఎందుకంటే మన ఇష్టం కాదు దానికి ఆన్సర్లు. దేవుడు తన చిత్తానుసారంగా మనకి ఆన్సర్లు ఇస్తాడు. మనకు కూడా అనేక జవాబు రాని ప్రార్థనలు అనేకం ఉన్నాయి. ఇయ్యడానికి కాదు కానీ ఆయన చిత్తానుసారంగా కొంచెం లేటుగా రావచ్చు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, హబక్కుకు ప్రవక్త. ఆయన చూస్తే చుట్టూ శత్రువులు ఉన్నారు,
అందరూ ఆయన్ని బాధ పెడతా ఉన్నారు. అయితే ఆయన అటువంటి బాధకరమైన పరిస్థితిలో దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? హబక్కూకు 1:2. హబక్కూకు గ్రంథం 1:2లో చూస్తే, యెహోవా నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలకింపక నుందువు. ఇంక ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు. నేను ఎన్నిసార్లు మొరపెట్టి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా, నువ్వు మాత్రం నా మొర వినటం లేదు. ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతున్నాడు. అంటే విసికి, అంటే ఓ రకంగా అట్లా అట్లా ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు దేవుడు. అయితే దేవుడు జవాబు ఇచ్చాడా లేదా? ఆ యొక్క జవాబు దేవుడు జవాబు ఇచ్చాడు, ఆలస్యంగా ఇచ్చాడు. ఆ యొక్క జవాబుని ఎక్కడ చూస్తామంటే, చివరి వచ్చే అధ్యాయం చివరి వచనాల్లో 3వ అధ్యాయము 17-19 వరకు చూస్తే మనకు అర్థమవుతుంది ఎట్లాంటి జవాబు అది. ఆ జవాబు ఎట్లా అంటే, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకుండాను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను ఆయన ఏం చేస్తున్నాడు? నేను యెహోవా యందు ఆనందించేదను, ఎందుకంటే ఆయనే నాకు బలము. ఎంత గొప్ప మాట అండి. మొదటి అధ్యాయంలో చూస్తేనేమో హబక్కూకు ఎప్పుడు మొదటి అధ్యాయం లో ఎట్లా ప్రారంభమైందంటే ఆవేదన దుఃఖంతో ప్రారంభమవుతుంది. ఎండింగ్ వచ్చేసరికి ఆనందం. ఈ వచనాల్లో చూస్తే యెహోవా యందు నేను ఆనందించదు, ఇంకా లేడి కాళ్ళ వల్లే నేను గంతులేస్తానంటాడు. ఇటువంటి ఆనందాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ కొంచెం లేటుగా ఇచ్చాడు. అది కూడా ఆయనకి ఆశీర్వాదకరమే అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఇంకొక ఆయన చూస్తే పాత నిబంధన గ్రంథంలో అబ్రాహాం విషయంలో కూడా అదే జరిగింది. 12వ అధ్యాయంలో చూస్తే ఆది కాండము 12 2వ వచనము 7వ వచనాల్లో చూస్తే దేవుడు మాటి మాటికి వచ్చి నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా అంటాడు. అసలే ఆయనకి 75 సంవత్సరాలు, 75 సంవత్సరాల పైబడి, పిల్లలు లేరు. కానీ దేవుడు అంటున్నాడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. అసలు పిల్లలే లేకపోతే సంతానాన్ని ఆశీర్వదిస్తాను అనే ఆ క్వశ్చనే రాదు కదా. అటువంటి సమయంలో అబ్రాహాము దేవుని నమ్మాడు, విశ్వాసం కలిగి దేవుని నమ్మాడు. పునాదులు గల ఆ పట్టణాన్ని అప్పుడే చూశాడు. విశ్వాసంతో ఆ ఫ్యూచర్ ముందే చూసేశాడు. మళ్ళా 15వ అధ్యాయము ఆది కాండం 17లో మళ్ళా వస్తాడు దేవుడు వచ్చి, నేను సర్వశక్తి గల దేవుడిని, నీ సంతానాన్ని వృద్ధిపరుస్తాను అంటాడు. వృద్ధిపరచడం వృద్ధిపరచడం అటుంచి అసలు మొదట నాకు సంతానమే లేదు, ఎట్లా వృద్ధిపరుస్తాను? నువ్వు నేనైతే అడిగి ఉండొచ్చు. నా పరిస్థితి నీకు తెలిసి ఉండొచ్చు. నా 75 సంవత్సరాల పైన ఉన్నాయి. నువ్వేదో ప్రామిస్ ఇవన్నీ చెప్తా ఉన్నావు, కానీ నేను అంత బలమైన కాదు, ఎన్నో చెప్పుండొచ్చు. అయితే అబ్రాహాం అట్లా చెప్పలేదు, నమ్మాడు. పిల్లలు లేకపోయినా గాని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మాడు. 15 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత, మోర్ దాన్ 15 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ అధ్యాయంలో అదే ఆది కాండం 18వ అధ్యాయంలో ఆశీర్వాదాలు మనం చూస్తాం. నువ్వు నేను ఇంకా ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన జవాబు కోసం ఇంకా వేచి ఉండి ఎంతకాలం అయింది, నేను ఎంతసేపు హబక్కూకులాగా ఎంతకాలం మొరపెట్టాలి దేవా అని నువ్వు నేను కలిగి ఉంటే, అటువంటి వైఖరి కలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు నిరాశ చెందొద్దు, నేను నీకు కేడము, నీకు బలము, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు అడిగింది ఇస్తానని చెప్తా ఉన్నాడు. అదే విధంగా పాత నిబంధన గ్రంథంలోనే దానియేలు 10వ అధ్యాయంలో 2-5 వరకు చూస్తే, దానియేలు 10వ అధ్యాయం 2-5 వరకు చూస్తే, నేను త్వరగా వెళ్తా, టైం మనకి సమయాభావం వల్ల ఇవన్నీ చదవట్లేదు. ఆ దానియేలు 10వ అధ్యాయం 2-5 వరకు చూస్తే దావీదు 20 దానియేలు 21 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్, ఏమి తినకుండా ప్రేయర్ చేస్తా ఉన్నాడు.
ఎప్పుడు వచ్చింది జవాబు ఆయనకి? 24వ రోజున వచ్చింది. జవాబు రాలేదు కదా అని వేరే ఆప్షన్ ఎత్తుక్కోలేదు ఆయన. దానియేలు ప్రార్థిస్తానే ఉన్నాడు. జవాబు వచ్చే వరకు ప్రార్థిస్తా ఉన్నాడు. ఇటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి మన బైబిల్ గ్రంథంలో, మాదిరికరంగా మనం ఎట్లా ప్రార్థన చేయాలని. ఆలస్యము ఆశీర్వాదకరమే. ఇక్కడ అంటున్నాడు, నేను నిన్ను నేను నీకు 2 మనవులు చేస్తా ఉన్నాను. ఆగూరు. సామెతలు 37లో, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. ఆలస్యము ఆశీర్వాదమే. చివరగా మనకు బాగా తెలిసిన కొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే 5-6 వచనంలో ఇక్కడ బాగా పరిచయమైన లాజరు ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఈ భాగం అంతా మనకు అందరికి బాగా తెలుసు. యేసు, మరియా, మార్తా, లాజరును వీరిని ప్రేమించాడు అని వ్రాయబడింది అక్కడ. వీరి బేతని ఎలా ఉంటున్నారు మనకు తెలుసు. లాజరు రోగిగా సిక్కుగా ఉన్నాడు. యేసు ప్రభుకి ఒక కబురు వచ్చింది. ఆయన, నువ్వు ప్రేమించిన లాజరు రోగిగా ఉన్నాడు. ఆ కబురు వచ్చినా గాని యేసుక్రీస్తు ప్రభుల వారు 2 రోజులు ఇంకా అదే ఊర్లో ఉన్నాడు. వెళ్ళి లాజర్ను చూడాల్సిన పరిస్థితి. కానీ ఇంకా అదే ఊర్లో 2 రోజులు అక్కడే ఉన్నాడు. మామూలుగా మనం చూస్తే ఇటువంటి సమయము ఆలస్యం చేసే సమయం కాదు. అందులో మరీ తాను ప్రేమించిన లాజర్ గురించి. ఎందుకంటే సిక్కుగా ఉన్నాడు, ఇంకొకటేమో ఆయన ప్రేమించాడు. 2 రకాలుగా ఆయన వెంటనే వెళ్ళాల్సిన పరిస్థితి. అయితే 2 రోజులు ఇంకా అక్కడే ఉన్నాడు. తర్వాత ఆయన వచ్చేసరికి 4 రోజులు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు లాజర్ దగ్గరకు వచ్చేసరికి 4 రోజులు అయిపోయింది. లాజర్ అప్పటికే చనిపోయాడు. ఆ తర్వాత చూస్తే 44వ వచనంలో, యోహాను 11:44లో యేసు ప్రభు చనిపోయిన లాజర్ను బతికించాడు. ఎందుకు ఆలస్యం చేశాడండి యేసుక్రీస్తు ప్రభు వారు? లాజర్ను బతికించిన చనిపోక ముందే ఆయన రోగిగా ఉన్నప్పుడే స్వస్థపరచొచ్చు కదా. ఎందుకు వెయిట్ చేశాడు? అక్కడే రాయబడింది. ఆయనే అన్నాడు 11:4లో, యోహాను 11:4, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని మహిమపరచడానికి వచ్చినది అని రాయబడింది. నువ్వు నేను ఈ సమయంలో ఎటువంటి పరిస్థితి, ఇబ్బంది, ఈ యొక్క జీవిత యాత్రలో మన పాపలోకంలో ఉన్నాం. అనేక శ్రమల గుండా వెళ్తున్నావేమో. ఇరుకు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అనేక సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు కేడము, నీకు బలం, నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు అనుకున్నట్టు వెంటనే ఈ రోజే రాకపోవచ్చు, కానీ ఆలస్యమే ఆశీర్వాదకరం నీకు. ఇంకా కొంతమంది ఉన్నారు బైబిల్లో, వాళ్ళకి వెంటనే కావాలని మన వాళ్ళు వెంటనే కావాలని వాళ్ళు శాపం తెచ్చుకున్నారు. ఇక్కడైతే వీళ్ళు ఎడతెగక ప్రార్థించి వారు ఆశీర్వాదం పొందిన వారుగా మనం చూస్తాం. ఇటువంటి పరిస్థితులు నువ్వు నేను ఉంటే ఎడతెగక మనం ప్రార్థిస్తూ, ప్రార్థనలు కంటిన్యూ అవుతూ, ఇవన్నీ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి అంటే, ఈ కష్టాల గుండా మనము ఆయన్ని మహింపరుస్తామని ఆయనే చెప్పాడు. యోహాను సువార్త 11:4లో ఆయన్ని మహింపరచడానికి వచ్చాయని ఎరిగి ప్రార్థనకి జవాబు వచ్చే వరకు సహనంతో మనం ఆయన కనిపెట్టుకొని ఆయన పాద సన్నిధి వద్ద మన యొక్క ప్రార్థన విన్నపాలనే ఉంచుదాం. ఆ గురువులే వ్యర్థమైన వాటిని విడవాలని ఆయన ఏ విధంగా ప్రార్థించాడు, అబద్ధమైన వాటిని మాట్లాడకుండా ఎట్లా ఉండాలో, తాను ఎట్లా సరి చేసుకోవాలనుకున్నాడు, మనం కూడా మనం సరి చేసుకొని
మనక యాత్రా జీవితంలో మనకేమైతే ఇబ్బందులు, ఇరుకులు, ఇబ్బంది అయి వ్యక్తిగతం కావచ్చు, కుటుంబం కావచ్చు, సంఘము, సార్వత్రిక సంఘము కావచ్చు. ఏ విధంగా అయితే ఆగూరు అతని పేరే సమకూర్చేవాడు, మనం కూడా సమకూర్చే వారంగా ఉండి మన యొక్క ఆత్మను రక్షించే వారంగా ఉన్నట్లు దేవుడు మనకి సహాయం చేయను గాక. ఈ కొద్ది భాగాన్ని దేవుడు ఆశీర్వదించుగాక.